చాలా బాగుందన్న. సో మీదుగా చెప్పుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. డిఎస్పీ అసలు నెక్స్ట్ లెవెల్ లో ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అసలు ఒకప్పుడు డిఎస్పీ అయితే గుర్తు చేశాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు. అండ్ యాక్టింగ్ విషయానికి వచ్చేసరికి ఇద్దరు పోటీ పడి మరీ నటించారు. నార్మల్ గా సాయిపల్లి ఏ సినిమాలో బాగా యాక్ట్ చేస్తుంది, కాకపోతే ఈ మూవీలో నాగ చైతన్య తన్ని చాలా వరకు డామినేట్ అయితే చేశాడు. దాని వరకు అయితే యాక్టింగ్ వరకు చాలా అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉందన్న. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించింది. ఆ పాట సరే కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించింది. బట్ లవ్ స్టోరీ మాత్రం ఎక్సలెంట్ లవ్ స్టోరీ, ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అయితే చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. మేబీ జాయిన్ అవ్వచ్చు, ఎందుకంటే కాంపిటీషన్ ఏం లేదు అండ్ యాక్టింగ్ అంతా బాగుంది కాబట్టి మేబీ కొట్టే ఛాన్స్ అయితే ఉంది. కొంచెం చెన్నుమొండి రైటింగ్ ఇంకా కొంచెం బాగా రాసుకుంటే బాగుండేది. ఆ పాకిస్తాన్ సీన్స్ ఏవైతున్నాయో అక్కడ కొంచెం ఇంపాక్ట్ అనిపించలేదు. ఆ సీన్స్ కొంచెం బాగా రాసుకుంటే బాగుండేది. ఇంకా ఆర్టికల్ 370 టాపిక్ ఒకటి టచ్ చేసే సినిమాలో అది ప్లస్ సినిమాకి కొంచెము ఆ సీన్ చూపించడము అంటే కొంచెం రియల్ స్టోరీ కాబట్టి ఎక్కువ లవ్ స్టోరీ మీద చాలా ఫోకస్ చేసిండు. మెయిన్గా డిఎస్పీ బీజిఎం చాలా బాగుంది. ఇంకా నాగ చైతన్యతో ఆఫ్టర్ లవ్ స్టోరీ ఈ సినిమా బాగా ప్లస్ అయింది. అంటే ఆరెంజ్ యాక్టింగ్ అనిపించింది సినిమాలో. అండ్ డిఎస్పీ కూడా మళ్ళీ పోయిన తర్వాత ఆరెంజ్ మ్యూజిక్ కొట్టింది సినిమాకి. ఓవరాల్ చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు వచ్చి ఈ సినిమాని. రేటింగ్ 3.55కి అందరు చూడొచ్చు, పక్కన అందరు చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరు చూడొచ్చు. చాలా బాగుంది సినిమా. చాలా రోజుల తర్వాత నాగ చైతన్య గిట్టుబడిందని చెప్పుకోవాలి. అన్నా సినిమా చెప్తున్నా కదా, మంచి మ్యూజికల్ హిట్. ఎంత బాగుందంటే సుడిగాలిలో పడి పడి లేచే పడవల్ల తడబడుతున్నా నీకోసం ఓ పుజ్జి తల్లి. నిజంగా చెప్తున్నా, మూవీ అయితే అంత బాగుంది. నిజంగా డైరెక్టర్ అయితే ఎంత మంచి మూవీ ఇచ్చిందంటే చాలా మంచి మూవీ. జనవరి 26 కానీ మళ్ళీ ఆగస్టు 15 కానీ రిలీజ్ అయితే ఇంకా చాలా బాగుంటుండే. ఫస్ట్ హాఫ్ లో మొత్తం సాయి పల్లవిని ఏడిపించారు, తర్వాత క్లైమాక్స్ లో హీరోని ఏడిపించారు, కానీ మంచి మెసేజ్ ఇచ్చారు. ప్లీజ్ అందరికి ఒకటే రిక్వెస్ట్, ఆడవాళ్ళని మాత్రం ఏడిపించకండి, మంచిది కాదు. మంచి మెసేజ్ ఇచ్చిండు. ఇంకొక మెసేజ్ ఏంటంటే ఆధార్ కార్డులు ఎవరికైతే లేవో చేపించుకోరి, చాలా ఇంపార్టెంట్. ఆధార్ కార్డు లేకుంటే ఆగిపోతురు, బయటికి రాలేకపోతురు. ఈ డైరెక్టర్ అయితే చాలా మెసేజ్ ఇచ్చిండు. సార్ నేను మీకు మంచి మెసేజ్ ఇస్తా, కాకపోతే మీ నంబర్ అయితే నాకు తెలియదు. మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మంచి మ్యూజికల్ హిట్. స్టోరీ లైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది బ్రో. ప్రతి ఒక్కరు ఫుల్ హ్యాపీ ఎంజాయ్ చేస్తారు. మంచి లవ్ స్టోరీ ఉంది. ఆడవాళ్ళు మొగాళ్ళ కోసం ఎంత దూరమైన వెళ్తారు, ఏమైనా చేస్తారు అనే మంచి మెసేజ్ ఇచ్చినారు. అట్లనే మన ఇండియా గురించి కూడా చాలా అంటే చాలా మంచి మెసేజ్. ఇండియా కోసము, ఇండియా రెస్పెక్ట్ కోసము ఎక్కడి వరకైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు అనే మంచి మెసేజ్ ఇచ్చినారు. డైరెక్టర్ గారు అయితే హ్యాట్స్ ఆఫ్, సెల్యూట్ చేస్తున్నారు డైరెక్టర్ చాలా చక్కగా చూపెట్టాడు. స్క్రీన్ ప్లే మాత్రం చాలా అదరగొట్టారన్న. ఎక్కడ పాయింట్ అయితే బోర్ కొట్టదు. స్క్రీన్ ప్లే క్లియర్ కట్ గా అర్థమయ్యేలా, చాలా ఎక్కడ బోరింగ్ సీన్స్ లేకుండా చాలా నాకైతే బీభత్సమన్న. నిజంగా ఆయన కెరీర్ లో ఒక తిరిగి చూసుకుంటే ఆయన కెరీర్ లో ఇదే 2 years కష్టపడినందుకు దానికి తగ్గ ఫలితం అయితే ఖచ్చితంగా దొరికిందన్న. ఖచ్చితంగా అవార్డ్స్ అని అనుకోలేము. అవార్డు వాళ్ళకు తోస్తే ఇస్తారు, లేకపోతే లేదు. మూవీకి ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యామని, చాలా ఎమోషనల్ ఫీల్ వస్తుంది నిజంగా. థియేటర్ లో గోల్లో నిజంగా సీట్ లో అందరూ నాకు కొంచెం అర్థమవుతుంది. నాకు ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అర్థమవుతుంది. వాళ్ళు గోళాలు చేసే గోళాలకి అయితే నిజంగా చాలా హ్యాపీ అవుతుంది. ఇంకా అంత హ్యాపీ మూవీ. ఆ సీన్స్ అంత బాగున్నాయి. నాకైతే చాలా బాగా మూవీ హైలైట్స్ ఆయన నిజంగా ఆయన జైలుకు పోయినప్పుడు ఆయన పోలీస్ స్టేషన్ టార్చర్, ఇంకా లవ్ సీన్స్ అయితే మళ్ళీ ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఆయన గెటప్ గానీ చాలా బాగుంది. నిజంగా న్యాచురల్ లుక్ లో అనిపిస్తుంది. ఆయన కోపంలో వచ్చినప్పుడు బిహేవ్, మళ్ళీ లవ్ సీన్స్ లో బిహేవ్, సెంటిమెంట్ సీన్ లో అన్ని రకాలుగా ఆయన బిహేవ్ చేసేది. రియల్ స్టోరీని మన వాళ్ళు పడే కష్టాలు ఏంటి, అసలు మత్స్యకారులు ఎలాంటి కష్టాలు పడతారు, వాళ్ళ లైఫ్ స్టైల్ 9 months ఎలా ఉంటుంది, 3 months వాళ్ళ ఫ్యామిలీతో ఉండేది ఎలా ఉంటుంది, మొత్తం అయితే ఇండియన్స్ అందరూ చూడాల్సిన సినిమా ఇది. అంటే వేరే సినిమాతో కంపారిజన్ చేయడం కాదు, చాలా బాగుంది. అదే అండి, మన ఇండియన్ ఫ్లాగ్ చూపించినప్పుడు అసలు చూపించే విధానము, మన ప్రతి ఒక్కరు కూడా మన ఇండియన్ ఫ్లాగ్ కి, మన భారతీయులందరూ కూడా గర్వించదగిన సినిమా. లాగ్ ఏం లేదండి. ఫస్ట్ సినిమా చూసిన తర్వాత వాళ్ళు కామెంట్స్ చేయాలి, జెన్యూన్ గా రివ్యూ ఇస్తే చాలా బాగుంటుంది. సో సినిమా వాళ్ళు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారు. లాగ్ అయితే ఏమీ లేదు. మ్యూజిక్ చాలా బాగుంది అండ్ డైరెక్టర్ గారు చాలా అంటే చాలా బాగా తీశారు. చందు మొండేటి గారు అండ్ బన్నీవాసు గారు బ్లాక్ బస్టర్.
హైలైట్స్ సముద్రం అంతా మొత్తం సముద్రం ఒక ఇల్లు మొత్తం ఒక 3 సముద్రమే అంతా మొత్తం హైలైట్ సూపర్. వైరస్ ఏమి అంటే కొంచెం కామెడీ ఉంటే బాగుంది అనిపించింది. కామెడీ ఒక్కటే లేదు, కొంచెం ఓ రకంగా అట్లా అనిపించింది. సాయి పల్లవి యాక్టింగ్ పర్లేదు, బాగుంది, సూపర్. అర్థం కాదు, సూపర్ అన్న, సూపర్ బంపర్. హైలైట్స్ అంటే ఒక్కటని ఏం కాదన్న, అన్ని బాగున్నాయన్న, సూపర్ అంటే సూపర్ బాగుంటది. మూవీ అయితే అన్న చాలా బాగుందన్న. మంచి లవ్ స్టోరీ మూవీ అన్న, మంచి లవ్ అండ్ ఎమోషనల్ పండించిన సినిమా అన్న. చాలా రోజుల తర్వాత ఒక ఎలివేషన్ లో మా సినిమాలు చూసి కొంచెం బోర్ కొట్టింది. బట్ ఇప్పుడు మంచి ఒక లవ్ స్టోరీ సినిమా వచ్చిందన్న, చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా నాగ చైతన్య గారు సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ అయితే మాత్రం ఆసమ్ అన్నమాట, చాలా బాగుంది. అలాగే ఎమోషన్ సీన్స్ లో కూడా చాలా కంటెంట్ పెట్టుకుంటే లాస్ట్ 10 నిమిషాలు అయితే మాత్రం నిజంగా కళ్ళ నీరు వచ్చేస్తాయి అనమాట. ఏంట్రా ఇంత పండించేస్తున్నారు అనిపిస్తుంది. అలాగే చంద్రమోహన్ రెడ్డి గారు రాసుకున్న స్క్రీన్ ప్లే కానీ ఆ సరదా లవ్ సీన్స్ కానీ అన్ని కూడా చాలా బాగా రాసుకున్నారు, చాలా బాగా పండి కూడా. ఆ సరదానెస్ ఎంత ఉంటుంది, ఎమోషన్ కూడా అంతే ఉంటది. ముఖ్యంగా డిఎస్పీ గారు సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం నిజంగా వేరే లెవెల్ ఉందన్నమాట. బీజిఎం చాలా బాగా ఇచ్చారు. ఒక లవ్ స్టోరీకి మెయిన్ పర్ఫెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాలంటే దేవిశ్రీ ప్రసాద్ అంత బాగా కొట్టాడు. ఎమోషన్ సీన్స్ లో కానీ సరదానెస్ కానీ ఆ ఇద్దరు మధ్య కెమిస్ట్రీ సీన్స్ లో వచ్చే మ్యూజిక్ కానీ చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీతో చాలా సరదాగా వెళ్ళిపోతుంటది. బట్ సెకండ్ హాఫ్ అంతా ఏంటంటే వీళ్ళు జైల్లోకి వెళ్తారు. ఓకే, పక్కన కట్టదు ఒక సినిమాటిక్ కాకుండా రియాలిటీగా నిజంగా మనమే వెళ్ళిపోయి జైల్లో ఉంటే ఎలా ఉంటుందో ఆ ఫీల్ అయితే తెప్పించింది. ఫస్ట్ 10 నిమిషాలు కొంచెం స్లో అనిపిస్తుంది కానీ అదే ఫస్ట్ 10 నిమిషాలు మనకు ఎలా కనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ జరిగి కొద్ది సినిమాలు ఇన్వాల్వ్ అయిపోతాయి అనమాట. ఇంకా మన పక్కన ఏం జరుగుతుందో తెలియదు, ఇంకా సినిమాలు ఇన్వాల్వ్ అయిపోతాం. అంత రియాలిటీగా అది ఉంది సినిమా అయితే మాత్రం. ప్లస్ పాయింట్ ఏంటంటే లవ్ స్టోరీ, లవ్ సీన్స్ అండ్ ఎమోషన్ సీన్స్. ముఖ్యంగా నాగ చైతన్య యాక్టింగ్, ఏమో ఇంత బాగా యాక్ట్ చేశాడు. ఏంట్రా నిజంగా నాగ చైతన్య అనిపిస్తుంది. యాస డైలాగ్ డెలివరీ గట్రా అంతా కూడా మనకి డైరెక్టర్ ఇంకా శ్రీకాకుళం కుర్రలాగా యాక్ట్ చేశాడు. ఇంకా ముఖ్యంగా హైలైట్స్ కోసం మాట్లాడుకుంటే మ్యూజిక్, ఎమోషన్ సీన్స్, లవ్ సీన్స్. ఇప్పుడైతే ఎవరి వల్ల కలెక్షన్స్ కాదన్న, సినిమా వల్ల వస్తాయి కలెక్షన్. చంద్రమోహన్ రెడ్డి చేసిన డైరెక్షన్ తండ్రి వల్ల ఓన్లీ సినిమా వల్ల వస్తాయి. అటు సాయి పల్లవి కాదు, అటు నాగ చైతన్య కాదు, చంద్రమోహన్ రెడ్డి కాదు. సినిమా బాగుంది అంతే. ఓవరాల్ రెడీ కాదు 4 ఇస్తున్నా. తండేలి సినిమా చూస్తుంటే మనకి ఎంతసేపు చూసినా మళ్ళా చూడాలనిపిస్తుంది. అంత బాగుంది. ఆ ఫీలింగ్స్ అనేది మళ్ళా మనకి దొరకాలంటే మళ్ళా తండేలి సినిమా చూడాలి, అంత బాగుంది. ఒక లవ్ స్టోరీ సినిమా ఎలా తీసుకుపోయిందంటే ఒక గోదావరి కొంచెం ఒక గట్టు మించి అక్కడ తీసుకుపోయి చూపించిన సినిమా అంత బాగుంది. ఒక లవ్ చేసిన ఫీలింగ్స్ అనేది ఒక ఫీలింగ్ అనేది ఒక అలాగానే ఉంటది, అంత డిఫరెంట్ గా ఉంది సినిమా. సాయి పల్లవి యాక్టింగ్ కానీ, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ. ఫస్ట్ శివుని పాట ఉంటది, ఆ పాట మీద డాన్స్ బ్యాక్గ్రౌండ్ పైన స్క్రీన్ ప్లే మీద చాలా బాగా చేసి డాన్స్. ఫైట్స్ కూడా బాగున్నాయి. అంటే ఏ సీన్ చూసినా బోర్ కొట్టది. హార్ట్ టచింగ్ సీన్స్, అంటే ప్రతి సీన్స్ మనం ఎంజాయ్ చేస్తాం. అందులో ఒక డైలాగ్ ఉంటది, బుచ్చమ్మ బుచ్చమ్మ బుచ్చ తల్లి. అంటే ఆ డైలాగ్ అనేది ఒక లవర్స్ కి ఒక నిక్ నేమ్ ఉంటది, ప్రతి ఒక్క లవర్స్ కి ఉంటది. ఇందులో ఒక లవర్ కి ఒక సాయి పల్లెకి ఆ పేరు ఉంది బుచ్చమ్మ అని. ఇందులో ప్రతి ఒక్క లవర్స్ కి ఉంటది, నిక్ నేమ్స్ ఉంటాయి. కొన్ని బయటికి చెప్పుకోరు, కొన్ని బయటికి చెప్పుకోదు, అంతే తేడా. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది ఒక లవ్ స్టోరీ కెరియర్ లో ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా మాత్రం నాగార్జున కెరియర్ లో ఇది ఒక పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం కెరియర్ లో రాసి పెట్టుకోండి. సినిమా మాత్రం హిట్ సినిమా. సాయి పల్లవి గారు మరో లేడీ పవర్ స్టార్ భయ్య. ఈ సినిమాలో క్యూన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ విధంగా ఉంటది. ఆమె నవ్వుతుంటే కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయేలా ఉంటది భయ్య సీన్. ఆ స్క్రీన్ మీద చూస్తూ ఉంటే వేరే లెవెల్ అనిపిస్తుంది. ఇలాంటి సీన్స్ కాదు భయ్య, నిజంగా మంచి సీన్స్ ఉంటాయి. ఇంటర్వెల్ సీన్ బ్లాంక్ బాగుంటది, ఆ సాంగ్స్ బాగుంటది, మ్యూజిక్ బాగుంటది, ఆ డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, ప్రతి ఒక్కటి బాగుంది భయ్య సినిమాలో. ఏది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పడానికి రాదు, అన్ని బాగున్నాయి. బట్ నెగిటివ్ చేయాలనుకుంటారు, ఎంత నెగిటివ్ చేసినా సినిమా బాగుంది, సూపర్ హిట్ అవుతుంది. రేపటి నుంచి టికెట్ల దొరకు టికెట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ. 100 కోట్లు అవుతాయి, 300 కోట్లు పక్కా రాసుకోండి. థ్యాంక్ యూ. తండేల్ సినిమా సూపర్ హిట్ రైట్, మామూలుగా అంటే రైట్ కాదు భయ్య. సినిమా సూపర్ హిట్. ఈ సినిమాకి పక్కా 300 కోట్లు వస్తాయి భయ్య, ఒక్క రూపాయి తగ్గదు.
నిజంగా చెప్తున్నా, కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తా, మస్తాన్ బై రివ్యూ స్టార్ రాసుకోండి. ఎండి మస్తాన్ బై రివ్యూ స్టార్ రాసుకొని ఏమైనా వేసుకోండి. 300 కోట్ల కంటే ₹1 తక్కువ వచ్చినా నాకు మెసేజ్ చేయండి భయ. దీని తర్వాత రివ్యూ చెప్పను భయ. సినిమా 300 కోట్లు రాకపోతే, సినిమా బ్లాక్ బస్టర్ కాకపోతే, 300 కోట్లు రాకపోతే, నిజంగా చెప్తున్నా భయ, సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ భయ. నిజంగా చెప్తున్నా, సమంత మీద ఒట్టు, ఈ సినిమా సూపర్ హిట్. నిజంగా భయ, సినిమా సూపర్ హిట్ అంటే సూపర్ హిట్ భయ. ఈ సినిమా ఎవ్వడు ఆపలేడు, ఎవ్వడేం చేయలేడు. సినిమా ఫ్లాప్ అయిపోయింది, సినిమా కుడిసిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అని చెప్పేటోళ్ళకి కాదు భయ్యా. ఎంత చెప్పినా, ఎంత నెగిటివ్ చేసినా సినిమా సూపర్ హిట్ భయ్యా. ఎందుకంటే కొంతమంది సమంత ఫ్యాన్స్ నెగిటివ్ చేయాలనుకుంటారేమో, అందుకే చెప్తున్నా సినిమా సూపర్ హిట్ భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. అందరూ ఇంతమంది ఎందుకు వచ్చారంటే బుజ్జితల్లి సాంగ్, ఆ సాంగ్ ఎంత బాగుంటుంది సినిమాలో. అది కానీ మన ఒక సాంగ్ ఉంటుంది, దేవత సాంగ్. నిజంగా కొంతమంది హీరో చూస్తుంటే అబ్బా ఎంత బాగుంది అన్న ఫీలింగ్ వస్తా, కానీ సాయిపల్ చూసిన తర్వాత దండం పెట్టాలన్న, అంత బాగుంది సినిమాలో. వేరే లెవెల్ అన్న, ప్రతి సాంగ్ హైలైట్స్ సాంగ్ అని, మన బుజ్జితల్లి సాంగ్ అని చాలా బాగుంది. అంటే ఒక సీన్ ఉంటుంది భయ, హీరో కోసం సాయిపల్లి ఢిల్లీలో యాత్ర వేస్తుంది. చాలా బాగుంది అన్న, ఆ సీన్ చూస్తుంటే నిజంగా మైండ్ ఎగిరిపోయి. నాకు చాలా బాగుంది. మన డిఎస్పీ ట్రేడ్ మార్క్ అనిపించింది. డిఎస్పీ మార్క్ చందు మండే డైరెక్షన్ చాలా కొత్త అనిపించింది. నా చేతిని చాలా బాగా ఇస్తాడు, చాలా డెవలప్ అయ్యాడు, చాలా బాగుంది. దళిద్రం కాదు, ఇంకేం లేదన్న, అంత పోయింది బ్రో. ఆయన యాక్టింగ్ ఏంది బ్రో అసలుకి, అబ్బో దిమ్మ తిరిగిపోతుంది అది యాక్టింగ్ బ్రో అసలుకి. తాండవం ఒక పుష్ప సినిమా చూస్తే ఎంత గూస్ బాంబ్స్ వచ్చినాయో, ఈ తండేలన్న సినిమా అంతకన్నా ఎక్కువ గూస్ బాంబ్స్ వస్తున్నాయి. మేబీ పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ కావచ్చు. నేను అందుకనే చెప్పిన, వన్ మ్యాన్ షో నాగ చైతన్య. ఎవరు చెప్పిండు? వన్ మ్యాన్ షో నాగ చైతన్య. అప్పుడే మీకు చెప్పిన, ఈ సినిమా ఆడకపోతే బుద్ధుని పక్కన నా తలకాయ ఉంటది అని చెప్పేసి. బ్లేడు ఈ సినిమా ఫస్ట్ రోజే 1000 కోట్లు కొడుతుంది. అంత గుద్దలు దమ్మున్న సినిమా ఇది. జై నాగ చైతన్య.